ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. సోదరి సోదరులారా, ప్రియ శ్రోతలారా, ఈ రోజున మన వాక్య పాఠం యెషయా గ్రంథం 59వ అధ్యాయం 12వ వచనం నుండి. ఇశ్రాయేలీయులు తమ బలహీనతలను తమ పాపాలను ఒప్పుకుంటున్నారు. అంటున్నారు, మేము చేసిన తిరుగుబాటు క్రియలు దేవా నీ ఎదుట విస్తరించి ఉన్నాయి. మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుతున్నాయి. మా తిరుగుబాటు క్రియలు మాకు కనపడుతున్నాయి. మా దోషములు మాకు తెలిసే ఉన్నాయి. శ్రోతలు గమనించారా? వెలుగు లేదు, చీకటి వీరిని ఆవరించింది. ప్రకాశం పోయింది, అంధకారం అలుముకున్నది. గుడ్డివారై తడుములాడుతున్నారు. కన్నులు లేని కపోతులైపోతున్నారు, జారిపడుతున్నారు. మధ్యాహ్నకాలం సంధ్య చీకటి అయింది, జీవచ్ఛవాలైపోయారు. ఎలుగుబంట్లు గువ్వలు అయిపోయారు. రక్షణ నిశ్చయత గతించింది. చీకటి దట్టంగా అలుముకున్నది. అందుచేత వీరి యొక్క రాకపోకలకు అంతరాయం కలిగింది. మనుషులు మృగప్రాయులైపోయారు. సత్యమనేది అరుదైపోయింది. అభివృద్ధి లేదు, క్షీణదశ ప్రాప్తించింది. న్యాయము నీతి లోపించి మార్గమంతా అలజడిమయమైపోయింది. నీతికి న్యాయానికి చోటు లేదు. అబద్ధాలు అంతకంతకు ఎక్కువవుతున్నాయి. నిజం చెప్పేవాడు లేడు. ఇశ్రాయేలు అవిశ్వాసం, వారి పాపం మితిమీరాయి. జాతీయ సమస్యలు పెచ్చుమీరాయి. దేవునికి దూరమైపోయి అఘోరిస్తున్నారు. రోమాపత్రిక 3వ అధ్యాయం 10 నుండి 18వ వచనం వరకు ఉన్న జాబితా అంతా వీరిలోనే కనిపిస్తోంది. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. గ్రహించేవాడు ఎవ్వడూ లేడు. దేవుణ్ణి వెదికేవాడు ఒక్కడూ లేడు. అందరూ తోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారయ్యారు. మేలు చేసేవాడు లేడు, ఒక్కడైనా లేడు. వారి గొంతుక తెరచిన సమాధి. తమ నాలుకతో మోసం చేస్తారు. వారి పెదవుల కింద సర్పవిషమున్నది. వారి నోటి నిండా శపించటము పగా ఉన్నాయి. రక్తం చిందించడానికి వారి పాదాలు పరిగెత్తుతున్నాయి. నాశనము కష్టము వారి మార్గములలో ఉన్నవి. శాంతి మార్గము వారెరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయమే లేదు. 13వ వచనం. వారంటున్నారు, ఒప్పుకుంటున్నారు, తిరుగుబాటు చేయటము, యెహోవాను విసర్జించడము, మా దేవుణ్ణి వెంబడించక వెనుకదీయడము, బాధకరమైన మాటలు, విధికి వ్యతిరిక్తమైన మాటలు వచించటము, హృదయమున యోచించుకొని అసత్యపు మాటలు పలకటము, ఇవే మా వలన జరుగుతున్నాయి. అవును, అందుకే దేవుడు ఇదంతా చూచి ముఖం అటు తిప్పుకున్నాడు. ఆధ్యాత్మిక అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారు. దారి తెన్ను కనపడటం లేదు. మృతతుల్యమైన దుస్థితికి దిగజారిపోయారు. రక్షణ లేని దయనీయ స్థితి. దుర్భరమైన శోకంతో కుమిలిపోతున్నారు. తిరుగుబాటుతనం ఎక్కువై వారి పాపాలు వారి మీద సాక్ష్యం పలుకుతున్నాయి. దేవుడు వారిలో, వారి మాటల్లో, చేతల్లో లేడు. దేవుని మార్గాన్ని ఎప్పుడో విడిచిపెట్టారు. తమ కర్తవ్యాన్ని గుర్తెరుగక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. 14వ వచనం. న్యాయానికి ఆటంకం కలుగుతున్నది. నీతి దూరాన నిలిచింది. సత్యం సంతవీధిలో పడింది. ధర్మం లోపల ప్రవేశింపనేరదు. చెడుతనం విసర్జించేవాడే దోపిడీకి గురవుతున్నాడు.
న్యాయము జరగకపోవటము యెహోవా చూచాడు. అది ఆయన దృష్టికి ప్రతికూలం. 16వ వచనం నుండి దేవుడు జోక్యం కలిగించుకుంటున్నాడు. సంరక్షకుడు లేకపోవటం ఆయన చూచాడు. మధ్యవర్తి లేకపోవటం చూచి ఆశ్చర్యపడ్డాడు. కాబట్టి ఆయన బాహువు సహాయం చేసింది. ఆయన దుర్మార్గులకు తీర్పు తీరుస్తాడు, వారిని శిక్షిస్తాడు. 17-18 వచనాలు. ఆయన నీతే ఆయనకు ఆధారమైంది. నీతిని కవచముగా ఆయన ధరించుకున్నాడు. రక్షణను తలమీద శిరస్త్రాణముగా ధరించుకున్నాడు. ప్రతిదండనను వస్త్రముగా వేసుకున్నాడు. ఆసక్తిని పై వస్త్రముగా ధరించుకున్నాడు. వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చేస్తాడు. తన శత్రువులకు రౌద్రం చూపుతాడు. తన విరోధులకు ప్రతీకారం చేస్తాడు. ద్వీపస్థులకు ప్రతీకారం చేస్తాడు. శ్రోతలు, దేవుని ఆత్మ ప్రతిపాదించే నైతిక ప్రమాణాలు సమకాలీన సమాజానికి అసాధ్యమనిపించవచ్చు, గాని దేవుని బిడ్డలకు సాధ్యమే. శ్రమల కాలంలో అవినీతి మరీ ఎక్కువైపోయిన వేళలో దేవుని వాక్కు ఖంగున మోగుతుంది. 19వ వచనం. పడమటి దిక్కున ఉన్నవారు యెహోవా నామమునకు భయపడతారు. సూర్యోదయ దిక్కున ఉన్నవారు ఆయన మహిమకు భయపడతారు. యెహోవా పుట్టించే గాలికి కొట్టుకునిపోయే ప్రవాహ జలము వలె ఆయన వస్తాడు. ఆయన రాబోతున్నాడు. 20-21 వచనాలు. సీయోను నొద్దకు, యాకోబులో తిరుగుబాటు చేయటం మాని మళ్లుకొనిన వారి వద్దకు విమోచకుడు వస్తాడు. ఇదే యెహోవా వాక్కు. విమోచకుని రెండో రాకడ సమయమిది. దేవుడు వారితో చేసే నిబంధన ఇదే. నీ మీదనున్న నా ఆత్మ, నేను నీ నోట నుంచిన మాటలు, నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిస్తున్నాడు. సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, వింటున్నారా? ఈ అధ్యాయంలో ఎన్నెన్నో ముఖ్య విషయాలు మనం విన్నాము. యేసుక్రీస్తు మన విమోచకుడు. ఆయన స్వయంగా రాబోతున్నాడు. పాపము నుండి వైదొలగి ఆయన తట్టు తిరిగిన వారి నిత్య రక్షణ కోసం విమోచకుడు రానై ఉన్నాడు. రోమాపత్రిక 11వ అధ్యాయం 26-27 వచనాలు. విమోచకుడు సీయోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగిస్తాడు. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలిగే నిబంధన ఇదే అని వ్రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షించబడతారు. గమనించాలి, ఇశ్రాయేలు పరిస్థితులు ఇంతగా అస్తవ్యస్తమైపోతూ ఉంటే విజ్ఞాపన చేసే వ్యక్తి ఒక్కడైనా దొరుకుతాడా అని చూస్తే ఒక్కడూ దొరకకపోగా దేవుడు తానే పనిచేయటానికి పూనుకున్నాడు. సోదరుడా, సోదరి, నీ దేశ ప్రజల కోసం నీవు విజ్ఞాపన చేస్తున్నావా? దేశంలో పరిస్థితుల విషయమై దేవునికి ఏమి చెబుతున్నావు? దేవునికి మహిమ కలగాలి. పరలోకమందు ఎలాగో అలాగే ఇక్కడ ఆయన చిత్తం నెరవేరాలి. ఈ 59వ అధ్యాయంలోని హెచ్చరికలు ఈ రోజున మనకు అన్వయిస్తాయి. 56 నుండి 59వ అధ్యాయం వరకు తిరుగుబాటును గురించి దేవుడు వేలుపెట్టి చూపుతున్నాడు. వారిలో ఒక్కడూ సంరక్షకుడు లేకపోవడం ఆయన చూచి బాధపడ్డాడు. ఒక్క మధ్యవర్తి లేకపోవటం చూచి ఆశ్చర్యపడ్డాడు. మన జీవితాలను సత్యం నింపాలి, లేకపోతే ఆ శూన్యాన్ని పాపం నింపుతుంది. జాగ్రత్త. దేవుడే మనకు ఇట్టి పరిస్థితుల్లో సాయం చేయాలి. దేవుడు ఇశ్రాయేలుకు సహాయం చేయడానికి పూనుకున్నాడు. శత్రువుల బారి నుండి వారిని కాపాడుతాడు. అష్షూరు, బబులోను రాజ్యాల నుండి తన వారిని ఆయనే రక్షిస్తాడు. దేవుడు వారి పాపాలు క్షమిస్తాడు, లేదా ఆ పాపాలే దేవునికి వారికి మధ్య అడ్డుగోడలవుతాయి. పరిశుద్ధాత్మ దేవుని ప్రజలను నింపినప్పుడు వారిలో గొప్ప పరివర్తన కలుగుతుంది. పూర్వం వారు చేసిన దుష్క్రియలు ఇప్పుడు మచ్చుకు కూడా కానరావు. ఇప్పుడు వారు దేవుణ్ణి సంతోషపెట్టే పనులే చేస్తారు. 21వ వచనంలో దేవుడంటున్నాడు,
నీ మీదనున్న నా ఆత్మ, నా వాక్యాన్ని నీ నోట, నీ పిల్లల నోట ఉంచుతాడు. ఆ మాటలు వారి నుండి తొలగిపోవు. సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, ఈ రోజున దేవుని బిడ్డలమైన మనం ప్రవచనాలన్నిటికీ సాక్షులం, మనమే వారసులం. దీనివల్ల మనకు యుక్తాయుక్త విచక్షణ కలుగుతుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం ప్రభు అన్నాడు, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోయే పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు. ఫిలిప్పి 2వ అధ్యాయం 13వ వచనం, మీరు ఇచ్చయించడానికి, కార్యసిద్ధి కలుగచేసుకోవడానికి, తన దయాసంకల్పము నెరవేరడానికి మీలో కార్యసిద్ధి కలుగచేసేవాడు దేవుడే. ఈ సందర్భంలో హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం కూడా జ్ఞాపకం చేసుకోవడం మంచిది. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించడానికి సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగినది. ప్రియ శ్రోతలు, ఇశ్రాయేలీయుల ఒప్పుకోలు విన్నారు కదా. తమ తిరుగుబాటును గురించి ఇప్పుడు ఎంతో సిగ్గుపడుతున్నారు. అనేక విధాలుగా చెడిపోయారు, నీతికి దూరమైపోయారు. న్యాయసమ్మతమైన విధానాలు ఎక్కడా కనపడడం లేదు, వెలుగు లేదు. వారి భక్తి పొగసూరిపోయింది. దేవుడు వెలుగు, ఆయన వెలుగులో వీరు నడవాలి, కాని చీకట్లో నడుస్తున్నారు. గుడ్డివాడు గోడ కోసం తడుములాడినట్లు ఉన్నది వారి బ్రతుకు. మధ్యాహ్న సమయం వారికి రాత్రి అనిపిస్తుంది. బ్రతికి ఉండి కూడా చచ్చిన వారితో సమానం. ఎలుగుబంటి బొబ్బరించినట్లు, గువ్వలు సంతాపసూచికమైన దుఃఖరవము చేసినట్లు వారి కంఠం వెనబడుతోంది. వారి పాపాలు వారి మీద దోషారోపణ చేస్తున్నాయి. వారి అపరాధాలు వారిని వెన్నంటి ఉన్నాయి. అబద్ధాలాడడం వారికి సహజాతమైపోయింది. వారి మాటలలో తిరుగుబాటు మనస్తత్వం వ్యక్తమవుతున్నది. వారి హృదయం అబద్ధాలతో నిండి ఉన్నది గనుక వారి నోరు అబద్ధాలే మాట్లాడుతోంది. నీతి, సత్యం, ధర్మం వక్రీభవించాయి. అపసవ్య ధోరణులు పెచ్చరిల్లుతున్నాయి. వీరు ధర్మాన్ని గడప దాటి లోపలికి రానియ్యరు. సత్యం సంతవీధిలో అమ్మకానికి దొరుకుతుంది. కొనటం, అమ్మటం అనే యావ మనుషుల్లో ఎక్కువైపోతోంది. ఈ రోజున మన పరిస్థితి కూడా అంతే. ఆధ్యాత్మిక విషయాలకు విలువ తగ్గింది, లౌకిక విషయాలకు వెల ఎక్కువైంది. చదువు కొనటం కూడా చదువును కొనటమే అయింది. ఈ రోజున సమాచార విప్లవం వచ్చింది అనుకుంటున్నాము కాని అది సమాచార వర్తకము, వ్యాపారము. సోదరీ సోదరులారా, ఈ అధ్యాయంలో పేర్కొనబడిన పాపాలు, పాపుల జీవిత విధానం నేటి సమకాలీన సమాజానికి అద్దం పట్టినట్లున్నాయి. దేవుడు లోకానికి తీర్పు తీర్చబోతున్నాడు. ఈ భూమి పాపభారాన్ని మొయ్యలేకపోతోంది. రాను రాను పాపాల జాబితా పెద్దదైపోతున్నది. ప్రజలకు తమ పాపాలేవో తెలుసు, అయినా వారు పశ్చాత్తాపం పొందనొల్లరు. తమ అతిక్రమములను గురించి వీరు మారు మనస్సు పొందరు. 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం నుండి, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మనలను ప్రతి పాపము నుండి పవిత్రులనుగా చేస్తుంది. మనము పాపము లేనివారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుంటాము, మనలో సత్యము ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు. మనము పాపము చెయ్యలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేసిన వారమవుతాము. అప్పుడు ఆయన వాక్యము మనలో ఉండదు. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? యెషయా గ్రంథం గొప్పది. యెషయా ప్రవక్త గొప్ప ప్రవక్త. ప్రవక్త అంటే దేవుని తరపున మాట్లాడేవాడు. అపొస్తలుడు దేవుని పక్షంగా మనతో మాట్లాడతాడు,
అలాగే ప్రవక్త కూడా. హెబ్రీ భాషలో ప్రవక్తను నబీ అంటారు. జరగబోయే సంగతులను ప్రవచించటమే కాదు, ప్రవక్త ప్రబోధాలు కూడా చేస్తాడు. దేవుని నీతిని ప్రకటించేవాడు, ప్రార్థించేవాడు ప్రవక్త. దేవుడు నిబంధన దేవుడు. తన ప్రజలతో నిబంధన చేసుకున్నాడు. తన ప్రజలు నీతి మార్గం తప్పినప్పుడు దేవుడు తన ప్రవక్తల ద్వారా వారిని మేల్కొల్పుతాడు. దేవుని వాక్యపు వెలుగులో ప్రజలు తమను తాము పరీక్షించుకోవాలి. దేవుని చిత్తాన్ని గుర్తించి రాబోయే తీర్పు దృష్ట్యా ప్రజలు తమ ప్రవర్తనలను సరిదిద్దుకోవాలి. ప్రవక్తలు తమ జాతి పక్షాన దేవునికి విజ్ఞాపన చేస్తారు. తీర్పు రాబోతోంది అని ప్రవక్త ప్రకటించినప్పుడు ప్రజలు పశ్చాత్తప్తులైతే దేవుడు తన తీర్పును ఉపసంహరించుకుంటాడు. ప్రవచనాలు కొన్ని షరతులతో కూడినవి. అయితే కొన్ని ప్రవచనాలు మార్పు లేనివి, అవి స్థిరమైనవి. 1 కొరింథీ 15వ అధ్యాయం 24 నుండి 28వ వచనం వరకు ఈ ప్రవచనం ఎట్టి పరిస్థితిలోనూ మారదు. ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగిస్తాడు. అప్పుడు అంతము వస్తుంది. ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచే వరకు ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉండాలి. కడపట నశింపచేయబడే శత్రువు మరణం. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరచి ఉంచాడు. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోబరచినవాడు తప్ప సమస్తమును లోబరచబడి ఉన్నది అనే సంగతి విషదమే. అలాగే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, ఆయన పరలోకములో ఉన్నవే కాని భూమి మీద ఉన్నవే కాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొన్నాడు. ఇది తప్పనిసరిగా జరుగుతుంది. ప్రకటన 21వ అధ్యాయం 22వ వచనం, పరలోకములో ఏ దేవాలయమూ నాకు కనపడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువు, గొర్రెపిల్ల దానికి దేవాలయమై ఉన్నారు. మరో మాట, పాత నిబంధనలో ప్రవక్తలను దీర్ఘదర్శులు అన్నారు. అనగా ప్రవక్తలకు దేవుడు ప్రత్యేక దర్శనాలిచ్చాడు. దేవుని తీర్పును గాని దీవెనను గాని ఉన్నది ఉన్నట్టు ధైర్యంగా ప్రకటించేవారే ప్రవక్తలు. జరగబోయే సంగతులను చూచినప్పుడు దేవుని ఆత్మ వారిని నింపినందున దేవుని ఉగ్రతను ప్రవక్తలు వ్యక్తం చేశారు. యెషయా ఖండితంగా ఇశ్రాయేలు పాపాన్ని గద్దిస్తూ ప్రవచించాడు. మీకా 3వ అధ్యాయం 8వ వచనం ప్రవక్త అంటున్నాడు, నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలు వారికి తమ పాపమును కనపరచడానికి యెహోవా ఆత్మావేశము చేత బలముతో తీర్పు తీర్చే శక్తితో ధైర్యముతో నింపబడిన వాడనై ఉన్నాను. యెషయా కూడా అలాంటివాడే. యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో ప్రభువు చెప్పిన మాట, నా తండ్రి ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నది. ఇది ప్రవక్త యొక్క ఆసక్తి. యేసుక్రీస్తు ప్రవక్తలకు ప్రవక్త, రాజులకు రాజు, యాజకులకు యాజకుడు. యెహూ అనే వ్యక్తి దేవుని ప్రవచనాన్ని అనుసరించి దేవుని ఉగ్రతను నెరవేర్చడానికి, ఆహాబు వంశీకులపై దేవుని తీర్పు అమలు పరచడానికి, ఇశ్రాయేలులో బయలు పూజను అంతమొందించడానికి అలాంటి ఆసక్తినే కనపరిచాడు. యెషయా 59వ అధ్యాయం 17వ వచనంలో ఆయన కవచమే నీతి, ఆయన రక్షణే శిరస్త్రాణము, ప్రతిదండనే ఆయన వస్త్రము, ఆసక్తి ఆయన పై వస్త్రము. అపొస్తలుడైన పౌలు 2 కొరింథీ 9వ అధ్యాయం 2వ వచనంలో అన్నాడు, సంఘస్థులారా, మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపించబడ్డారు. తీతుపత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, మహాదేవుడు మన రక్షకుడు అయిన మన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూస్తూ ఈ లోకములో స్వస్థబుద్ధితో, నీతితో, భక్తితో బ్రతుకుతూ ఉండాలని దేవుని కృప మనకు బోధిస్తున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి
సత్క్రియలయందు ఆసక్తిగల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకోవడానికి తనను తానే మన కోసం అర్పించుకున్నాడు. ప్రియ శ్రోతలారా, క్రీస్తును పోలిన దైవాసక్తి మీకుందా? ఈ పాఠం ముగింపులో పరిశుద్ధాత్మ నింపుదల పేర్కొనబడింది. వాక్యాత్మ మనలను నింపాలి. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము, సహాయము మనకందరికీ సదాకాలము నిత్యత్వము వరకు తోడై ఉండునుగాక. ఆమేన్.